హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసకి పార్ట్ 72. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈషిక తనను అర్థం చేసుకున్న తీరుకు చాలా హ్యాపీగా అనిపించింది దేవాంశ్కి. పైకి మాత్రం సీరియస్ గా ఇప్పుడు ఏంటి మ్యాటర్, పాతదే కదా మాట్లాడేది అన్నాడు. అలా అనగానే కాదు మిస్టర్ మిత్తల్, చాలా సీరియస్ మ్యాటర్ అంటుంది క్యూట్ గా ఫేస్ పెట్టుకుని ఇషిక. తన ఎక్స్ప్రెషన్స్ కి నవ్వు వస్తున్నా కానీ కంట్రోల్ చేసుకుని ఏంటా మ్యాటర్ ముందు చెప్పు, అది సీరియస్ కాదు నేను చెప్తాను అన్నాడు దేవాంశ్. నేను మిస్టర్ మిత్తల్ చాలా చాలా సీరియస్ మ్యాటర్ అనగానే సీరియస్ గా చూశాడు. ప్రామిస్ అంటూ తన తలపై చెయ్యి పెట్టుకొని వైభవ్ని ఒకసారి పిలవవా అంటుంది ఈషిక. ఇప్పుడు వాడు వస్తే కానీ విషయం ఏంటో చెప్పవా అని మళ్ళీ సీరియస్ గా అడిగాడు. అంటే నేను చెప్పే విషయం తనకే రిలేటెడ్ కాబట్టి అతను కూడా ఇక్కడ ఉండాలి అంటుంది ఈషిక. అయితే నాకు రిలేటెడ్ టాపిక్ కానప్పుడు నేనెందుకు పిలవడం, నువ్వే పిలుచుకొని నువ్వే మాట్లాడుకో, నాకు ½ లో మీటింగ్ ఉంది, నేను వెళ్ళాక అన్నాడు దేవాంశ్ సీరియస్ గా. అబ్బా, ఫస్ట్ మొదలయ్యిందే మీ నుంచి కదా సమస్య అంటుంది ఇషిక తలకు చెయ్యి పెట్టుకొని. తర్వాత 2 సెకండ్లకి మెల్లిగా తలెత్తి చూసింది. తను ఏమన్నదో ఒకసారి రివైండ్ చేసుకుంటూ, ఫస్ట్ మొదలైందే మీ కదా సమస్య అన్ని తను అనడం అతను విని సీరియస్ గా చూస్తున్నాడు తన వైపు. మై గాడ్, నా మాటకి అర్థం అది కాదు మిస్టర్ మిత్తల్. అంటే మీరు సమస్య కాదు, మీకు ఎదురైన సమస్యతోటే ఇప్పుడు అందరికీ సమస్యలు వచ్చాయని అర్థం. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను మాట్లాడిన మాట మిస్ఫైర్ అయ్యింది మిస్టర్ మిత్తల్ అంది ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకుని ఈషిక. తన ఇన్నోసెంట్ ఫేస్ కి మరొకసారి ఫిదా అయిపోతూ అయినా కూడా కంట్రోల్ చేసుకుంటూనే వైభవ్ కి కాల్ చేశాడు దేవాంశ్. అతను కొంచెం బిజీ, 1 అవర్ లో వస్తానని చెప్పడంతో ముందు విషయం ఏంటో తనకే చెప్పమన్నాడు దేవాంశ్. ఇక ఈషిక వైభవ్ ఎలాగో వస్తాడు కాబట్టి అంజలి ప్రెగ్నెంట్ అన్న విషయం దేవాంశ్ కి చెప్పింది. దాంతో దేవాంశ్ గట్టిగా నవ్వి మళ్ళీ నీ చెల్లెలు డ్రామాలు ప్లే చేస్తుంది అన్నాడు. నో మిస్టర్ మిత్తల్, తనేం డ్రామాలు ప్లే చేయట్లేదు, డాక్టరే డిక్లేర్ చేసింది. పైగా నేను తన రూమ్ కి వెళ్తేనే చెప్పింది, తాను నా దగ్గరికి వచ్చి చెప్పలేదు అంటుంది ఈషిక. చూడు ఈషిక, అందరూ నీలాగా అమాయకంగా ఉంటారని అనుకోకు. ముఖ్యంగా మీ సిస్టర్ కాని సిస్టర్ ఆ అంజలి, తను నిన్ను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తుంది అని దేవాంశ్ అన్నాడు. నో మిస్టర్ మిత్తల్, తను అలాంటిదేమీ చెయ్యలేదు, నేను అడిగితేనే చెప్పింది కదా. అండ్ సేమ్ టైం తను అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోయింది. వైభవ్ తన విషయంలో మాట వినకపోవడంతో తను అతనితో రిలేషన్ కూడా వదులుకోవడానికి సిద్ధపడింది. కాకపోతే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే తను అబార్షన్ కూడా చేయించుకుంటాను అంటుంది. అది నాకు నచ్చట్లేదు మిస్టర్ మిత్తల్. ఏ పాపం చేయని ఆ పసిబిడ్డ కన్ను తెరవక ముందే చనిపోవడం అంటే చాలా తప్పు కదా. ఆ బిడ్డను చంపే హక్కు ఎవరికీ లేదు. తన పుట్టుకకు కారమైన తల్లిదండ్రులే ఇలా చేయడం నేరం కూడా అంటుంది ఈషిక. ఆమె అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీరు. ఇంత ఇన్నోసెంట్ గా ఎలా పుట్టావు ఈషిక? నీలో ఇంత మంచితనం ఉంది కాబట్టి నీకు దాసోహం అయిపోతున్నాను రోజు రోజుకి. నువ్వెలా ఆలోచిస్తావో, ఎదుటి వాళ్ళని ఎలా ఇష్టపడి ప్రేమిస్తావో అందరూ లోకంలో అలాగే ఉంటారని అనుకుంటావు. అలా అనుకున్న వాళ్ళందరూ కష్టాల పాలవుతారు ఇష్క. కానీ నేనుండగా నీకు ఆ కష్టం రానియను కదా, నీ కళ్ళల్లో కన్నీరు కూడా రానివ్వను అనుకుంటూ వెంటనే ఫోన్ తీసుకొని వైభవ్ కి కాల్ చేసి జస్ట్ 5 minutes లో తన ముందు ఉండాలని ఆర్డర్ వేశాడు దేవాంశ్. ఏంటి, నేను విన్నది నిజమేనా? నువ్వు ప్రెగ్నెంటా అంటూ వచ్చింది కరిష్మా అంజలి దగ్గరికి. ఎస్, ఐఎమ్ ప్రెగ్నెంట్. నీకెందుకు అంత ఆశ్చర్యం అడిగింది అంజలి. ఆశ్చర్యం కాదు, షాక్. ఎందుకంటే నాకు వైభవ్ కి పెళ్లి కుదిరింది కదా అంటుంది కరిష్మా. అవునా, అంటే ఇప్పుడు ఈ బిడ్డకు వైభవ్ తండ్రి అని ఒప్పుకుంటున్నావన్నమాట. అంత నిజం తెలిసినప్పుడు అతనితో ఎంగేజ్మెంట్ ఎలా చేసుకోవాలనిపించింది? సిగ్గులేదా నీకు అని కోపంగా అడిగింది అంజలి. మా పెద్ద బావని మోసం చేసి పారిపోతూ ఈ కజిన్ సిస్టర్ ని అనవసరంగా ఈ ఇష్యూలో ఇరికించి మరి వెళ్ళిన నువ్వు సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఇప్పుడు ఈ బిడ్డకు తండ్రి ఎవరనేది కూడా వైభవ్ ఒప్పుకుంటే తప్ప లోకానికి
ఇతనే నా బిడ్డకు తండ్రి అని చెప్పలేని నువ్వు నాకు సిగ్గు గురించి చెప్పాలి. వాటే ఎయిట్ వండర్ అంటుంది కరిష్మా. ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంజలి అనగానే, ముందు నువ్వు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఇక్కడున్నది నీ పిచ్చి కజిన్ సిస్టర్ ఇషిక కాదు, కరిష్మాని. నన్ను అనవసరంగా రెచ్చగొట్టి నాతో పెట్టుకుంటే నీ పునాదులే కదులుతాయి. ఏదో నీ అదృష్టం బాగుండి ఏ మూడ్ లో ఉన్నాడో తెలియదు మా పెద్ద బావ నిన్ను చూసి కూడా నీకు పనిష్మెంట్ ఇవ్వలేదు. అది నీ అదృష్టమే అనుకో. అలా బతికి మా ఇంట్లోనే వచ్చి పడ్డావు, దానికి సంతోషించు. అంతే తప్ప నాకు వార్నింగ్ ఇవ్వడం లాంటి ధైర్యం చెయ్యకు. అర్థమైందా? ఏదో పోనీ హెల్ప్ చేద్దామని వస్తే ఎక్స్ట్రా చేస్తున్నావు. ఎందుకు నీకంత పొగరు? ఒకప్పుడు పెద్ద మోడల్వి, ఇప్పుడు నీ కెరీరే లేకుండా పోయింది. అట్లీస్ట్ మా పెద్ద బావని పెళ్లి చేసుకున్న ఒక బిజినెస్ మ్యాన్ మిస్సెస్ అని సొసైటీలో నీకొక స్టేటస్ అయినా ఉండి ఏడ్చేది. ఇప్పుడు అది కూడా లేదు. ఇంకెందుకు మెచ్చి పడుతున్నావు అని అడిగింది కరిష్మా. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? అలా చేసేదానివైతే వైభవ్తో ఎంగేజ్మెంట్ చేసుకునేదాని కాదు అంటుంది అంజలి తగ్గకుండా. అవునా? ఒకవేళ నేను ఒప్పుకోకపోతే లోకంలో అమ్మాయిలు కరువయ్యారా? ఇంకా బయటి నుంచి అమ్మాయిని తీసుకొచ్చేవారు. అప్పుడేం చేసేదానివి అని అడిగితే అంజలి దగ్గర సమాధానం లేదు. అది కూడా నిజమే. ఇందులో తప్పంతా వైభవ్ది. పెళ్లి చేసుకున్నట్లే చేసుకొని నన్ను వదిలేసి తనే వచ్చేశాడు. తను ఏమయ్యాడు అని నేను ఇండియా వస్తే హ్యాపీగా తల్లి పంచన చేరి నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు. ఒక్కసారి నా కడుపు విషయం తెలుసుకొని వస్తాడు కదా, అప్పుడు చెప్తా వాడి పని అని మనసులో కసిగా అనుకుంది అంజలి. అప్పుడే షీలా నుంచి కాల్ వచ్చింది. వెంటనే ఆ కాల్ ని లిఫ్ట్ చేయకుండా కట్ చేసి, ఐఎమ్ సో సారీ కరిష్మా, నేను ఎవరిని నమ్మలేకపోతున్నాను. నాకు సిచ్యువేషన్ మరీ అంత డెలికేట్ గా ఉంది. ఎవరు చూసినా నాకు వ్యతిరేకంగానే కనిపిస్తున్నారు. నేనున్న సిచ్యువేషనే అలాంటిది. అయితే ఇంకా అందులో కన్సీవ్ కూడా అయ్యాను కదా, దాంతో మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. అండ్ సో సారీ. నిజానికి ఈ ఎంగేజ్మెంట్ విషయంలో నీ తప్పేమీ లేదు. నువ్వు పెద్దవాళ్ళ మాట విన్నావు. ఇదంతా వైభవ్ వల్ల వచ్చింది అంటుంది బాధగా అంజలి నటిస్తూ. ఇట్స్ ఓకే, టేక్ కేర్ అంటూ రూమ్ నుంచి బయటికి వెళ్లిపోయింది కరిష్మా. బట్ తనకి అర్థమైంది ఏంటంటే షీలా నుంచి కాల్ వచ్చింది. తను మాత్రం తక్కువ తినిందా? నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించి అక్కడి నుంచి బయటపడి కాజుని అక్కడికి పంపింది చూసి రమ్మని. వాట్, అంజలి ప్రెగ్నెంటా అన్నాడు వైభవ్. అవును, దానికి కారణం నువ్వే. పెళ్లి చేసుకున్నావు కదా, తీసుకెళ్లి ఇప్పుడు మర్యాదగా మీ వాళ్ళకి, అంటే మీ మమ్మీ డాడీకి నీ సీక్రెట్ ప్రేమ పెళ్లి గురించి చెప్పి కరిష్మతో నీ ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకో. వెంటనే అంజలిని రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకో అంటుంది ఈషిక. బట్ వైభవ్ మాత్రం షాక్ లోనే దీనంగా దేవాంశి వైపు చూశాడు. అక్కడేం చేస్తున్నావు? నేను చెప్తున్నాను కదా అని ఇషిక అనగానే, 1 minute ఇషిక, నేను మా అన్నయ్యతో మాట్లాడాలి పర్సనల్ గా. అన్నయ్య కొంచెం పక్కకు రావా అంటాడు వైభవ్ ఇబ్బంది పడుతూ. ఏంట్రా పర్సనల్? ఇప్పుడు మీరు ఏది మాట్లాడినా నా ముందే మాట్లాడాలి. అండ్ మిస్టర్ మిత్తల్, మీరు అక్కడి నుంచి కదిలితే నా మీద ఒట్టే అంది ఇషిక కోపంగా. దాంతో అప్పటి వరకు నవ్వుతూ వాళ్ళని చూస్తూ కూర్చున్న దేవాంశ్ ఇంకాస్త రిలాక్స్ గా తన సీట్ లో వెనక్కి వాలి కూర్చున్నట్టుగా పోజ్ పెట్టాడు. హ్యాజ్ యువర్ విష్ డియర్ అంటూ. ఇషిక ప్లీజ్, ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. దయచేసి మమ్మల్ని పర్సనల్ గా మాట్లాడనివ్వు ప్లీజ్ అన్నయ్య అని మళ్ళీ దీనంగా వేడుకున్నాడు వైభవ్. అతన్ని విచిత్రంగా చూస్తూ ఎందుకలా అడుగుతున్నావు అని డౌట్ఫుల్ గా దేవాంశిని చూడగానే, సారీ, ఏమనుకోకురా, మా ఆవిడ చెప్పిందే కదా, పైగా తన మీద ఒట్టు కూడా వేసుకుంది. ఇక నేను ఇక్కడి నుంచి కదలలేను అని దేవాంశ్ ఈషికాని చూస్తూ అనగానే, ఓకే అన్నయ్య, మీరు ఇక్కడి నుంచి కదలొద్దు. ఇషిక ప్లీజ్, మాకు కొంచెం దూరంగా వెళ్ళవా అన్నాడు వైభవ్. దాంతో దేవాంశ్ గట్టిగా నవ్వాడు. వైభవ్ అడిగిన దానికి కాకుండా దేవాంశ్ నవ్వు చూడగానే కూడా ఈషికకి ఇంకా కోపం వచ్చింది. బట్ ఏం చేయగలదు? అందుకే కామ్గా దూరంగా ఉన్న తన టేబుల్ దగ్గరికి వెళ్లి నిలబడింది ఈషిక. వైభవ్ దేవాంశ్ టేబుల్ దగ్గరికి వెళ్లి అతన్ని ఏదో వేడుకుంటుంటే అతను మాత్రం తన ట్రైల్లో సీట్లో ఊగుతూ అవసరానికి మాత్రమే ఒక్కో మాట మాట్లాడుతున్నాడు. ఇంతలా ఎందుకు భయపడుతున్నాడు వైభవ్ ఆయనకి? అసలు ఆయన ముందు కాకుండా సీక్రెట్ గా కలవాల్సింది.
తప్పు చేశాను. అయినా ఉన్నాడు కదా సూత్రధారి, బుజ్జిని పట్టుకుంటే అన్ని తెలుస్తాయిలే. తెలుసుకుంటా. ఇలాగే వదిలేసి అందరి జీవితాలని శాసిస్తాడు ఈ మగుటం లేని మహారాజు అని కోపంగా దేవాంశుని చూస్తూ ఉంది ఈషిక. వైభవ్ ఎక్కడ ఉన్నావు అని ఫోన్ చేసి అడిగింది పద్మజ. హా మమ్మీ, ఇప్పుడే మీటింగ్ కంప్లీట్ అయ్యింది అండ్ దేవ్ అన్నయ్య కాల్ చేశాడు. అన్నయ్యని మీట్ అవ్వడానికి వెళ్తున్నా, కొంచెం అర్జెంట్, తర్వాత కాల్ చేస్తాను అన్నాడు వైభవ్. నో నాన్న, నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటుంది పద్మజ. మమ్మీ ప్లీజ్, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, ఇంటికి వస్తాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం, నేను తర్వాత కాల్ చేస్తాను అని కాల్ కట్ చేశాడు. అబ్బా, వీడు ఎప్పుడు నా మాట విన్నాడని అని దిగుడుగా అలాగే కూర్చుంది. అప్పుడే షర్మిల రూమ్ లోకి వచ్చింది. వదినా, ఎవరై ఉంటారు అని అడిగింది. ఏమో షమ్మి, నాకేం తెలుసు అంటుంది పద్మజ. కానీ తన మనసులో ఏదో డౌట్ గానే ఉంది. వైభవ్ వస్తే గట్టిగా నిలదీసి అడగాలని డిసైడ్ అయిపోయింది పద్మజ. ఈలోపు షీలా లోపలికి వస్తూ కనిపించింది. ఈ అమ్మాయి వచ్చిందేంటి? ఓ, ఇది అది తోడు దొంగలు కదా, ఈ మధ్య మాది దీంతో సావాసం తగ్గించింది ఏంటో అని షర్మిల మనసులో అనుకుంటూ, వదినారా, అంజలి విషయం దీన్ని అడిగితే ఆ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో ఇది చెప్తుంది అంటూ పద్మజ చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళింది షర్మిల. పద్మజ కూడా వెంటనే అడిగింది. హాయ్ ఆంటీస్, హవర్ యూ అంటుంది షీల వాళ్ళిద్దరిని చూడగానే. అబ్బా, ఈవిడ ఎందుకు ఎదురయ్యింది అని మనతో ఇరిటేట్ అవుతూనే పైకి మాత్రం నవ్వుతూ, హాయ్ షీల, బాగానే ఉన్నాం, నువ్వు ఎలా ఉన్నావు? ఈ మధ్య అసలు రావడం లేదు అంటుంది షర్మిల. ఎందుకు రావడం లేదు ఆంటీ? మొన్ననే కదా ఫామ్ హౌస్ కి వచ్చాను, మీ యానివర్సిటీకి, అప్పుడే మర్చిపోయారా? ఎనీవేస్, కరిష్మా లేదా అని అడిగింది. లేదు, తను బయటికి వెళ్ళింది. అయినా తను నీ దగ్గరికి వచ్చి ఉండాలి, తనకి నువ్వే కదా క్లోజ్ ఫ్రెండ్వి అంటుంది షర్మిల. ఏమో ఆంటీ, ఫామ్ హౌస్ నుంచి రిటర్న్ అయ్యాక తను కాల్ కూడా చేయలేదు నాకు. ప్రెసెంట్ నేను అంజలిని కలవడానికి వచ్చాను, తను కూడా నాకు క్లోజ్ ఫ్రెండే అంటుంది షీల. అది నిజమే, కానీ పొద్దున నీ ఫ్రెండ్ కళ్ళు తిరిగి పడిపోయింది, ఏమైందో అని వెంటనే డాక్టర్ని పిలిపించి చెకప్ చేయిస్తే తను ప్రెగ్నెంట్ అనే కొత్త విషయం బయటికి వచ్చింది. నాకు తెలియక అడుగుతా, ఆ అమ్మాయికి పెళ్లి కూడా అయ్యిందా? ఒకవేళ అయితే మరి హస్బెండ్ ఎక్కడా? ఇషిక చాలా అమాయకంగా కనిపిస్తుంది, కానీ వాళ్ళ సొంత విషయాలు ఏవి మాకు చెప్పదు. వాళ్ళ తమ్ముడు రాకీ ఉన్నాడు కదా, వాడికి కూడా ఏదో జబ్బు ఉందంట, మా కాజు బాధపడుతుంటే విన్నాను. ఇంతకీ ఈ పిల్ల గోలేంటి? నీకు ఈ పిల్ల ఎప్పటి నుంచి తెలుసు అడిగింది షర్మిల. అబ్బా, ఈవిడ ప్రశ్నల చిట్ట విప్పింది. పక్కనే పద్మజ ఆంటీ కూడా ఉన్నారు. వైభవ్ గురించి ఎలా చెప్పేది? అంజలి వైభవ్ కి పెళ్లి అయ్యిందని ఇప్పుడు వచ్చిన అంజలి కడుపుకు కారణం వైభవ్ అని ఆంటీకి చెప్పేస్తే కరిష్మాకు వైభవ్ కి కుదిరిన పెళ్లి ఆగిపోతుంది. అబ్బా, ఇది ఎంత మంచి ఛాన్స్. కానీ ఆంటీ ముందు వైభవ్ గురించి ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంటూ, అది అతను ఫారెన్ లో ఉంటాడు, పెళ్లి కూడా అక్కడే చేసుకున్నారంట, అతను నాకు ఎవరో తెలియదు. అంజలి మాత్రం ఫారెన్ నుంచి తమ్ముడు రాకీ కోసమే ఇక్కడికి వచ్చింది అంటుంది ఏమీ తెలియనట్టులా. అవునా, నీకు తెలిసేమో అనుకున్నా. మరి ఆ అబ్బాయి ఎప్పుడొస్తాడో? అదే ఈ మోడల్ మా హస్బెండ్ అంటుంది షర్మిల. నాకు తెలియదండి, తను నా ఫ్రెండే, కానీ తన పర్సనల్ విషయాలు నాకెందుకు? కానీ ఇషిక మీకు నచ్చినట్లు లేదు అని తన వీక్నెస్ పై కొడుతుంది షీల. ఎలా నచ్చుతుంది ఆ మిడిల్ క్లాస్ అమ్మాయి? అనవసరంగా తీసుకొచ్చి ఇంత పెద్ద ఇంటికి కోడల్ని చేస్తే ఎవరు మాత్రం డైజెస్ట్ చేసుకుంటారు? ఒక పెళ్లి సంబంధం కుదిరితే అటు 7 తరాలు ఇటు 7 తరాలు మనకు సరిపోయేలా చూసి పెళ్లి నిర్ణయం తీసుకునే వాళ్ళు అప్పటి పెద్దలు. ఇప్పుడు అలాంటి పట్టింపులు కాకుండా కనీసం ఈ జనరేషన్ లో మనకు సమాన స్థాయిలో అయినా చూసుకోవాలి కదా అంటుంది పద్మజ. ఎగ్జాక్ట్లీ ఆంటీ, మా డాడీ కూడా సేమ్ ఇలాగే అంటాడు. అక్కడికి దేవాంశికి పెళ్లికి జరగక ముందు డాడీ చాలా సార్లు నా గురించి అమ్మమ్మ గారికి అడిగాడంట. ఆవిడ ఏమన్నారో తెలియదు కానీ ఇక ఆ టాపిక్ ముందుకు వెళ్ళలేదు అంటూ సిగ్గుపడుతుంది షీల. అది జరగానే షర్మిలకి ఒళ్ళు మండిపోయింది. దీని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా, నా కూతురు ఉండగా ఈ అస్థి పంజరాన్ని మా ఇంటి కోడలుగా రాణిస్తానా నేను? ఏదో నాకు తెలియక ఆ మిడిల్ క్లాస్ ఇషిక ఇంట్లో అడుగు పెట్టింది, కానీ ఒకవేళ దీనికి మా వాడికి పెళ్లి ఫిక్స్ అయితే
ఇదే ఇంటి ముందు ధర్నా చేసేదాన్ని. నా కూతుర్ని చేసుకోకున్నా పర్వాలేదు కానీ దీన్ని మాత్రం దేవాంశికి చేసుకోవద్దు అని ఇలా అనుకుంటూ మనసులో తిట్టుకుంటుంది షర్మిల. ఇక షర్మిల ఇంటెన్షన్ అర్థం చేసుకున్న పద్మజ వెంటనే షర్మిల చెయ్యి పట్టుకుని, సరే నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్ని కలువు, మేం తర్వాత నిన్ను కలుస్తాం అంటూ షర్మిలను తీసుకుని పక్కకి వెళ్లిపోతుంది. ఆమెకి వైభవ్ టెన్షన్ ఉండడంతో దేనిపైన ఆసక్తి లేదు పద్మజకి. నీకేమైనా న్యాయంగా ఉందా? ఇద్దరు పెళ్ళైన వాళ్ళని విడదీస్తున్నారు. ఏమైనా అందామంటే అన్నయ్యవి అయిపోయావు అన్నాడు కోపంగా వైభవ్. లేకపోతే ఏం చేస్తావురా? శాపనార్థాలు పెడతావా? లేడీస్ లాగా పెట్టారా? నాకు వాటిపైన నమ్మకం లేదు అన్నాడు దేవాంశ్. మరి ఇలా చేయడం ఏమైనా బాగున్నాయా మీకు అన్నాడు ఏడుపు ముఖంతో వైభవ్. మరి నువ్వు నీ లవర్ని దేశం విడిచి తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు నా పరిస్థితి ఏంటి? నా గురించి అంజలి నీకు నా పైన లేనిపోనివి చెప్తే వాటిని నమ్మి తనని లేవదీసుకొని పోతావా? హౌ డేర్ యూ? టైంకి పెళ్లి జరిగింది కాబట్టి బై ఛాన్స్ నా పెళ్లి ఆగిపోయి ఉంటే నానమ్మ పరిస్థితి ఏంటి? సొసైటీలో పరువు గల కుటుంబం రా మనది. అలాంటిది నువ్వు తీసుకున్న ఈ రాంగ్ స్టెప్ వల్ల మన పరువు ఏమయ్యేది? ఇంటి వారసుడుగా పరువు కాపాడాల్సిన మనమే ఇలాంటి పరువు తక్కువ పనులు చేయాలా అని అడిగాడు దేవాంశ్ మొదటిసారి ఘాటుగా. దాంతో భయపడ్డ వైభవ్ వెంటనే, అబ్బా చెప్పాను కదన్నయ్య, ఆ టైంలో అలా జరిగిపోయింది. పైగా మీరు నాకు అన్నయ్య అని నాకు తెలియనే తెలియదు, ప్రామిస్ అంటాడు అమాయకంగా ఫేస్ పెట్టుకునే వైభవ్. నో, నేను నమ్మను. నువ్వు తప్పించుకోవడానికి అబద్ధాలు ఆడకు. చిన్నప్పటి నుంచి నీకు అన్ని తెలుసు. ఎంత మీ మమ్మీ చాటు బిడ్డవే అయినా బాబాయ్ నీకు అన్ని విడమర్చి చెప్తూనే వచ్చాడు. ముఖ్యంగా మన ఇంటి గురించి. మనకంటూ ఒక పెద్ద ఇల్లు ఉంది. చిన్న తప్పు చేసి నేను బయటికి వచ్చేసాను. ఎప్పటికైనా ఏదో ఒక రోజు మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అని నీకు చెప్పని రోజు ఉండదు. ఐ నో ఇట్. హరిబాబాయ్ మెంటాలిటీ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మమ్మల్ని విడిపోయి ఎంత బాధపడ్డారో అన్ని విషయాలు నాకు తెలుసు. సేమ్ టైం పద్దు పిన్ని మాటలు పట్టించుకోవద్దని నీకు బ్రెయిన్ వాష్ చేస్తూనే పెంచి ఉంటాడు ఆయన. నువ్వు జస్ట్ మీ మమ్మీ బాధపడుతుందని మీ మమ్మీ పైన ప్రేమతో ఆమె ముందు మా పైన కోపం ఉన్నట్లు నటిస్తూ బ్రతికావు తప్ప మేమంటే నీకు ప్రేమ తప్ప పగ ప్రతీకారాలు లేవు. అలాంటి మెంటాలిటీ నీది కాదు. డాడీ విషయంలో కూడా అన్నిటికీ అనుకూలంగా ఉంటావు. అలాగే మమ్మీ ముందు ఏమీ తెలియనట్టే బిహేవ్ చేస్తావు తప్ప ఏ రోజు మాకు వ్యతిరేకంగా ఉన్నది లేదు. అవునా కాదా అని సీరియస్ గా అడిగాడు దేవాంశ్. ఆ మాట వింటూ తన జాతకం అంతా ముందల పెట్టేసరికి షాక్ తో తల పట్టేసుకున్నాడు వైభవ్. కానీ మనసులో సంతోషంగా కూడా అనిపించింది. మొత్తానికి వైభవ్ కి ఇన్నేళ్ల దూరాన్ని లెక్క చేయకుండా తమ ఫ్యామిలీని కరెక్ట్ గా అర్థం చేసుకున్నాడు దేవాంశ్ అని. అంతలోనే, లోకంలో ఎవరితో అయినా పెట్టుకో, కానీ వీడితో పెట్టుకుంటే ఎప్పటికీ గెలవలేవు. కాబట్టి వీడిని నీ బలంగా చేసుకో, నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవుతావు అని చిన్నతనంలో దేవాంశి ఫోటో చూపించి హరి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఇక అన్నయ్యతో కాంప్రమైజ్ అవ్వాలంటే కాళ్ళు పట్టుకోవాల్సిందే అని వైభవ్ మనసులో అనుకుంటూనే వెంటనే అటు ఇటు చూసి ఈషిక దూరంగా ఉండడం గమనించి మెల్లిగా టేబుల్ అటువైపు వెళ్లి కింద ఏదో వెతికినట్టు యాక్టింగ్ చేస్తూ దేవాంశ్ కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ అన్నయ్య, నేను తండ్రిని కాబోతున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి మమ్మీని అంజలి విషయంలో కన్విన్స్ చేయకపోతే నన్ను అంజలినే కాదు, రేపు మాకు పుట్టబోయే బిడ్డను కూడా దూరంగా పెట్టేస్తుంది మా మమ్మీ. ప్లీజ్ ఎలాగైనా చేసి మమ్మీని ఒప్పించు. అంజలిని నన్ను ఒకటి చెయ్యి. తప్పు చేసింది అంజలి, నేను కానీ నా పుట్టబోయే బిడ్డ కాదు. కరెక్టే, నీ దగ్గరికి వచ్చి అన్ని కనుక్కోవాల్సింది, కానీ నాకంత టైం లేకపోయింది అప్పుడు. ఒకవేళ మీ దగ్గరికి వచ్చినంత మా టైం ఉన్నా మీరు ఇంత పాజిటివ్ గా మా విషయంలో ఉంటారని నాకు తెలియదు. ఒకవేళ వస్తే ఎక్కడ మమ్మల్ని మనుషుల్ని పెట్టి ఆఫీస్ నుంచి బయటికి గెంటిస్తారో అన్న ఆలోచన కూడా ఆ టైంలో నాకు వచ్చింది. అందుకే మిమ్మల్ని కలిసే ధైర్యం చెయ్యలేకపోయాను. దానికి తోడు అంజలి కూడా నాకు చాలా తక్కువ టైంలోనే నాతో కలిసి ఫారెన్ కి వస్తావా రావా అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడింది. ఇంకా చెప్తే బాగుండదు కానీ పాయిజన్ బాటిల్ పట్టుకొని మరి ఆ టైంలో ఏం చేయాలో తెలియక అట్లీస్ట్ మమ్మీకి చెప్పకుండా పారిపోయాను. నిజం అన్నయ్య, అంతే తప్ప మీకు చెడు చేయాలని కాదు. బట్ మీరు మమ్మల్ని ఏం చేస్తారో అని భయపడ్డాను.
బట్ మీరు మమ్మల్ని ఏం చేస్తారు అని చాలా భయపడ్డాను. ఒకవేళ మీరు మమ్మల్ని పట్టుకుంటే లాస్ట్ టైంలో నేను మీ తమ్ముణ్ణి అని చెప్పి అంజలిని కాపాడుకోవాలని కూడా అనుకున్నాను. కానీ నా ఊహకి వ్యతిరేకంగా మీరు పెళ్లి టైంలో ఈషికాని తీసుకొచ్చారు సీన్ లోకి అన్నాడు వైభవ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.